90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే 1960-70 దశకాలంలో ఈ పేరు ఒక పెను సంచలనం. జోరు పాటైనా, హుషారు పాటైనా, క్లబ్ సాంగ్ అయినా, పబ్ సాంగ్ అయినా పచ్చిగా నిక్కచ్చిగా పాడగల వన్ అండ్ ఓన్లీ లెజెండరీ సింగర్ అని చెప్తూ ఉంటారు. ఆమెకి ఎవరు పోటీ వచ్చే రోజులు కూడా కాదవి. ఆమె ఒకసారి మైక్ పట్టుకున్నారు అంటే యావత్తు సినీ ప్రేక్షకులనే కాకుండా యావత్తు ప్రేక్షకుల లోకాన్ని కూడా తన మదితో తన గొంతుతో కవ్విచ్చే ఒక్క వన్ అండ్ ఓన్లీ సింగర్ లెజెండరీ ఎల్ఆర్ ఈశ్వరి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ఎల్ఆర్ ఈశ్వరి గారు, ఏస్కో కోకోకోలా తీసుకో రమ్ముసారా, తీసుకో కోకోకోలా ఏస్కో రమ్ముసారా, చూస్తే మజా గుటకేస్తే నిషా, చూస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మనగడా. ఏంటి కలిపి కొట్టు మునగాడా? సో ఆ ఎండింగ్స్ మీరు చెప్తేనే బాగుంటాయి ఏ పాటకైనా కానీ. నిజంగా ప్రతి పాటకు కూడా ప్రాణం పోశారు. నిజంగా ఈ పాట ఎల్ఆర్ ఈశ్వరి గారి కోసమే పుట్టిందా అనే అంత ప్రేక్షక దేవుళ్ళని అసలు మీ సొంతం చేసుకోగలిగారు. అమ్మ ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ గొంతులోని మాధుర్యం, ఆ గొంతులోని ఆ హస్కీ అది ఎవరికి ఇవ్వరు కూడా. ఒక్కొక్క తరానికి ఒక్కొక్కళ్ళే పడతారు. ఈ తరానికి మాకు ఎల్ఆర్ ఈశ్వరి గారే అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తుంది 63 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ లైఫ్లో ఉన్న అచీవ్మెంట్స్, స్ట్రగుల్స్, అవార్డ్స్, రివార్డ్స్, ఎల్ఆర్ ఈశ్వరి అనే ఒక ట్యాగ్ లైన్ కలాయి మామని డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి. ఎస్, ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అచీవ్మెంట్స్ అంతా? అన్ని కష్టపడితేనే ఇక్కడికి వచ్చాను. ఇది తొందరగా ఇదంతా రాదు. ఏదైనా సరే ఒక చిన్న ముక్క వాళ్ళు ఇస్తే చాలా నేను అలాగా బాధపడాను. అప్పుడు ఒక ముక్కలు పాడితే మా గొంతు వినిపిస్తుంది కదా, అప్పుడు ఎవరైనా ఇస్తారు కదా. అప్పుడు వచ్చిన పాటలే నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు. ఓకే, నిజంగా అదే జరిగింది. అదే ఫస్ట్ సాంగ్. ఎంబి శ్రీనివాస్ మ్యూజిక్, శ్రీ నారాయణ రెడ్డి గారి రచన. ఏంటో పాడాము. అది ఇప్పుడు అనుకుంటే నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు. నేను పాడినట్టు పాటలు ఇంకా ఎవరైనా పాడితే ఇంత గొప్పగా ఉంటుందా అని నాకు తెలీదు. ప్రజలు వి వాంట్ ఎల్ఆర్, వి వాంట్ ఎల్ఆర్ ఆన్ ద స్టేజ్. మనం పాడకపోతే అక్కడ వెళితే అందరూ ఉంటారు. అమ్మగారు ఉంటారు, సుశీలమ్మ ఉంటారు, జానకమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. చివరికి నా పేరు చివరికి వేస్తారు ఇది ఏం పాడుతుందో అని. కానీ ఎలాగ తెలిసిపోయింది జనానికి. వైజాగ్లో వీళ్ళంతా పాడేశారు. నేను నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, ఏమండి అందరినీ పాడమన్నారు, నాకు ఇంకా 20 పాటలు అయిపోయింది, నాకు ఒక్క పాట ఉండు ఇస్తాం అన్నారు. సరే నేను అలాగే కూర్చొని ఉన్నాను. ఇప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి పాడుతుంది, అది చూడండి. నేను స్టేజ్ మీద ఎక్కిన వెంటనే తీసుకో కోకోకోలా అన్నాను. అంతే, ఫుల్ క్లాప్ 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 క్లాప్. వి వాంట్ ఎల్ఆర్ అని ఒకే పాట 5 సార్లు పాడాను. అలాగా నాకు సాటి నేనే. సో ఆ ఒక్క పాటతో ఇంకా జనం లేచి ఫుల్ కేరింతలు అనమాట. అవును, అది ఎప్పుడు ఆ స్టేజ్ని మరవను నేను. ఫస్ట్ స్టేజ్ ఆంధ్రాలో. ఫస్ట్ ఆర్కెస్ట్రాకి వెళ్ళింది కూడా అదే స్టేజ్. ఇంకా ఆర్కెస్ట్రాతో పాటు నేను వెళ్ళాను.
వీళ్ళు పెద్దవాళ్ళని నల్లంపై ఇది ఏంటరా ఇది ఎందుకురా అని నారాయణ రెడ్డి గారు అలాగా ఒక టైప్గా ఏదో అనుకుంటారు వాళ్ళు. ఆ పేరు చెప్పారు, నేను వెళ్ళి వెంటనే ఆ పాట పాడిన వెంటనే అలాగే ఎల్లారి 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 అంటే మళ్ళీ అదే పాట తిరిగి 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 5 సార్లు పాడా. ఆ పాట పాడేసా, వేరే పాట పాడతా అని పాడండి మసక మసక చీకటిలో అంతే, దానికి ఒకే క్లాప్. ఆ దేవుడికి ఏ దండం పెట్టాలో తెలియలేదు బాబు నాకు. అమ్మ మీకు ఇంత పేరు తెచ్చిపెట్టిన మస్క మస్క చీకట్లో మళ్ళీ రీమేక్ తర్వాత కూడా వచ్చింది, స్మిత గారు పాడారు. ఒకసారి ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతోంది, మనసైనది దొరుకుతోంది, దొరుకుతుంది. ఓకే, యా 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 హా. సూపర్. ఈ సాంగ్ వచ్చి ఒక 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుందా? తెలీదు బాబు. ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ గొంతులో ఎక్కడ హస్కీనెస్ పోలేదమ్మా, ఏంటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? ఏమి చేయలేదు, దేవుడున్నాడు, దేవుడు కాపాడతాడు అంతేగా, ఏంటని తెలియలేదు. జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అలా ఉన్నన్ని రోజులు. సూపర్. చివరి దాకా పాడాలి అంతే కోరిక. తెలుగులో లాస్ట్ పాడిన పాట అంటే పాండవులు పాండవులు 9 కదా? తెలీదు, అది కూడా తెలియదు. మళ్ళీ వస్తుంది కదా, పిక్చర్స్ వస్తాయి కదా, అప్పుడు అది ది లాస్ట్ అని ఎప్పుడు చెప్పకూడదు. ఈ పాట లాస్ట్, ఆ పాట లాస్ట్ చెప్పకూడదు, వస్తాయి తిరిగి తిరిగి వస్తాయి, తిరిగి తిరిగి పాడతా. ఉండే వరకు, కళ్ళు మూసే వరకు మనం పాడుతూ ఉంటే హ్యాపీ.